సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. వ్యాసుడు ప్రసాదించిన దివ్యదృష్టితో సంజయుడు ఇతరుల మనసులలోని ఆలోచనలను కూడా తెలుసుకునే శక్తి వచ్చింది. దాంతో సంజయుడు మొదటి 10 రోజులు అంటే భీష్ముడు అంపశయ్య మీద పడిపోయే వరకు భారత యుద్ధం చూసి ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఆ యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. అందులో భాగమే ఈ భగవద్గీత. అర్జునుడు తన దివ్య నేత్రంలో మనోనేత్రంతో ఏమేమి చూశాడో ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు సంజయుడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరేశ్వరుడైన కృష్ణుడు ఈ అనంత విశ్వం యొక్క రూపాన్ని, స్వభావాలను అర్జునుడికి తన మనోనేత్రంలో చూపించాడు. ఇక్కడ మహాయోగేశ్వరేశ్వరుడు అని అన్నాడు. కృష్ణుడు మహాయోగి. యోగులు అష్టసిద్ధులు పొందిన వారు, ఆ యోగులలో కల్లా గొప్ప యోగి కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు అర్జునుని మనస్సును తన స్వాధీనంలోకి తెచ్చుకొని తాను విభూతి యోగంలో చెప్పిన ఇతర విషయాలన్నీ అర్జునుడికి తన మనోనేత్రంలో గోచరింపజేశాడు. బయట వారికి మాత్రం అర్జునుడు కృష్ణుడు ఒక రథం మీద ఏదో మాట్లాడుకుంటున్నారు అని మాత్రమే తెలుసు. వ్యాసుడిచ్చిన శక్తి ద్వారా సంజయుడు తన మనస్సుతో అర్జునుడి మనస్సు ద్వారా అనంతమైన అద్వితీయమైన ఈ అనంత విశ్వ రూపాన్ని చూడగలిగాడు. సంజయుడు మాత్రమే అర్జునుడి మనోభావాలను కూడా తెలుసుకోగలిగాడు. ఆ కారణంగా సంజయుడు అర్జునుడి మనోభావాలను ధృతరాష్ట్రుడితో ఇలా చెబుతున్నాడు.